2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ఇప్పుడు జరగబోయేటువంటి 27th క్లాస్ ఏదైతే ఉందో ఆ 11 డేస్లో 3 డేస్ ఎక్స్క్లూజివ్ విమెన్ కోసమే మీరు క్లాస్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే ప్రతి ఇంట్లో విమెన్ కొన్ని చక్కదిద్ది పెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ని మీరు రివీల్ చేయబోతున్నారు. సో ఎవరున్నా సరే ఈ క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ సంవత్సరం తర్వాతే జరుగుతుంది ఈ క్లాస్. మళ్ళీ వచ్చే జనవరిలో జరగవచ్చు. అంత ఎక్స్క్లూజివ్ క్లాస్. ఎవరైనా సరే వెంటనే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్, భగవద్గీత తీసుకొని వచ్చారు. ఏం చెప్పబోతున్నారు ఈ వీడియోలో? సార్, నేను భగవద్గీత రెగ్యులర్గా చదువుతుంటాను, అన్ని మత గ్రంథాలు చదువుతుంటాను, భగవద్గీత కూడా చదువుతాను. భగవద్గీతలో నాకు బాగా నచ్చిన 5 ఇంపార్టెంట్, అంటే డబ్బు గురించి, అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ సారాంశం ఏంటి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అది మనం మాట్లాడదాం. ఈ వీడియోని చెప్పేది అంటే భగవద్గీత నుంచి నేను తీసుకున్న 5 ధన నియమాలు, డబ్బు నియమాలు ఏంటి అంటే, డబ్బు మనకి రావాలి అంటే భగవద్గీతలో ఏమని ఉంది సో చూద్దామండి. మెయిన్ భగవద్గీతలో ఒక పాయింట్, స్థితప్రజ్ఞత. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థితప్రజ్ఞత అంటే డబ్బు వచ్చినప్పుడు ఎవరైనా స్టెబిలిటీగా ఉంటారు. డబ్బు ఫ్లో తగ్గినప్పుడు కానీ, డబ్బు స్టక్ అయినప్పుడు కానీ స్థితప్రజ్ఞత ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బు బాగా వస్తుందండి. అంటే మెంటల్ స్టెబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్త ఉండండి. సో కర్మ చర్య అని అంటే ఇందులో మీరు తీసుకుంటే, సో ఇది మీరు బాగా చదువుతారు కాబట్టి ఇక్కడ పాయింట్ తెలుసుకోవాలండి. మీరు నాకు సార్ కంప్లీట్గా భగవద్గీత మీద ఫుల్గా స్టడీ చేస్తున్నారు. సో నాకు సార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, సో ఇద్దరం కలిసి మేము ఈ వీడియోలో భగవద్గీత గురించి షేర్ చేసుకోవాలనుకున్నాం. ఎస్ సార్, మీరు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగుస్త కర్మణి. భగవద్గీత 2వ చాప్టర్ 47 శ్లోకం, 47 శ్లోకం. సో ఇందులో మీరు తీసుకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు అంటే ఏంటి, కర్మ చేయడం వరకే మన బాధ్యత, దాంతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండకూడదు. కర్మ చేయటం మన వంతు, ఫలితం ఇవ్వటం భగవంతుడి వంతు. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారండి, సో అర్జునుడికి, అర్జున నువ్వు యుద్ధం చేయి, నీ వెనకాతలు నేను ఉంటా. సో విజయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, నేను చూసుకుంటా, అంటే నీ పని నువ్వు చేయి. సో మనం ఏం చేస్తుంటాం అంటే, ఎక్కువ పని చేస్తూ కూడా ఎక్కువ ఫలితానికి ఎక్కువ అటాచ్మెంట్ అయిపోతుంటుంటాం. సో భగవద్గీతలో ఏం చెప్పారంటే ఎంత అద్భుతంగా అంటే, చూడండి, మీకు డబ్బు వస్తుందా, మీరు ఎఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి, విజువలైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలామంది స్టార్ట్ చేయకముందే వస్తుందా రాదా అనే భయంతో కాదు, సో మీరు ఒక ధైర్యంతో చేసుకుంటూ వెళ్ళిపోతే, మన ఎవరు చూసినా, మన కష్టాన్ని చూసినా చూడకపోయినా భగవంతుడు మాత్రం చూస్తాడండి. ఇది నాకు బాగా నచ్చిన పాయింట్ అనమాట డబ్బు గురించి. సో అంటే మీ పని మీరు చేసుకుంటూ పోతే భగవంతుడు ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువ ఇస్తాడు. అది సో ఇది నియమం 1. అండ్ ఇంకొకటి ఈ శ్లోకాలు ఎక్కువగా చెప్పింది ఏంటంటే, పని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇంకొకటి అంటే మనం ఫిట్గా కూడా ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ దీర్ఘకాలిక దృష్టి, అంటే మీ పని మీరు చేసుకుంటూ మధ్యలో డౌట్స్ వద్దు, వెళ్ళిపోండి. మేము వెళ్ళిపోంటూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ డ్రైవ్ చేస్తుంటాం అండి, ఏదో ఒక లాంగ్ ఊరు వెళ్ళాలి, మన కార్ లైటు జస్ట్ ఒక 10 అడుగులు పడుతుంది, కానీ మనం వెళ్ళాల్సిన ఊరు చాలా ఒక 1000 అడుగులు ఉంటుంది. ఈ 10 అడుగులు అలా వెళ్ళిపోతూ ఉంటే 10 అడుగులు అలా 1000 అడుగులు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ పాయింట్. నియమం నెంబర్ 2 అండి, భగవద్గీత నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ధర్మం అంటే సరైన మార్గం. అంటే మీరు ధర్మం వైపు నిలబడండి. ధర్మం వైపు మీరు నిలబడితే భగవంతుడు మీ వైపు నిలబడతారు ఖచ్చితంగా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజమామ్యహం. భగవద్గీత 4th చాప్టర్ 7th శ్లోకం. సో ఇందులో చూసుకుంటే ఇక్కడ పాయింట్ చూడండి, దాన్ని మళ్ళీ తెలుగులో కూడా ఇస్తున్నాం. ధనం సంపాదించడంలో సరైన మార్గాన్ని మనం ఎంచుకోవాలండి. ఇంతకుముందు మనం హ్యాపీ మనీ, అన్హ్యాపీ మనీ మాట్లాడండి. డబ్బుని మీరు బాధపెట్టి భయపెట్టి సంపాదించొద్దు, ధర్మమైన మార్గంలో సంపాదించండి, ధర్మం వైపు నిలబడండి, ధర్మ మార్గంలోనే డబ్బు సంపాదించండి. ఇలా చేస్తే వాళ్ళకి శాంతి లభిస్తుంది అనమాట, ప్రశాంతంగా ఆ డబ్బు వచ్చినా నిలబడుతుంది. సో అండ్ ఇంకొకటి మీరు తీసుకుంటే, దీన్ని మీరు ఆచరణలో పెట్టాలంటే నిజాయితీగా ఉండాలి. అదే విశ్వసనీయత, అంటే ఇప్పుడు మనం అందరూ కూడా విశ్వానికి కనెక్ట్ అవ్వాలనుకుంటారు. అందరూ చాలా లైఫ్లో యూనివర్స్కి కానీ కనెక్ట్ అయితే, మన రివర్స్లో వెళ్తున్నా కూడా యూనివర్స్ కనెక్ట్ అయితే మన పని అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మన లైఫ్ రివర్స్ వెళ్తుంటుంది, అప్పుడప్పుడు సంపాదించాల్సిన బదులు ఖర్చులు ఎక్కువ అయిపోతుంది. రివర్స్లో వెళ్తున్నప్పుడు నేను ఏం చెప్తానంటే, యూనివర్స్ కనెక్ట్ అవ్వండి. ఆ యూనివర్స్ కనెక్ట్ అవ్వాలంటే విశ్వసనీయత, అంటే ఇందులోనే విశ్వం ఉందండి. సో ఈ 2 ఎవరికైతే ఉంటాయో భగవద్గీత చెప్పినట్టు, వాళ్ళకి యూనివర్స్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నియమం నెంబర్ 3 తీసుకుంటే, అపరిగ్రహ, అంటే దురాశ లేకుండా. చాలామందికి ఆశకి అత్యాశకి తేడా తెలియదు. సార్ నేను ఎక్కువ కోరేసుకుంటున్నాను, ఆశపడుతున్నానా అత్యాశ పడుతున్నాను అంటారు. జాగ్రత్త, ఆశకి అత్యాశకి డిఫరెన్స్ చెప్తాను. ఆశ అంటే మీ డబ్బు మీద మీరు ఆశపడ్డాం, మీ డ్రీమ్స్ మీద మీరు ఆశపడ్డాం. అత్యాశ అంటే వేరే వాళ్ళ మీద డబ్బు మీద ఆశపడ్డాన్ని అత్యాశ అంటారు. సో మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. సో ఇక్కడ అపరిగ్రహ అంటే దురాశ లేకుండా సంపాదించండి, ఉండండి, బతకండి.
కామాన్ కర్మాణి మనస సంన్యస్యాస్తే సుఖం విందతి. భగవద్గీత 5th chapter 12th శ్లోకం ఇది. ఎస్, ఇందులో చూస్తుంటే స్టాప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్. చాలా మంది అంటే భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే మన గోల్తో టూ మచ్ అటాచ్మెంట్. మీకు వెంకటేష్ గారు ఎక్కువగా జనరల్గా వెంకటేష్ గారు, రజనీకాంత్ గారు ఎక్కువ స్పిరిచువల్ మనకి ఎక్కువ తెలుసు, ఎక్కువ మోర్ స్పిరిచువల్ అని. అవును, నేను వాళ్ళ వీడియోస్ కూడా విన్నప్పుడు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి, రిజల్ట్ భగవంతుడికి వదిలేస్తాను, దాని గురించి ఎక్కువ టెన్షన్ పెట్టను. ఈ మధ్య రజనీకాంత్ గారు ఒక వీడియో వచ్చిందండి, ఇక్కడేం పెద్దగా పెట్టుకోనండి అని చెప్పేసి. సో అంటే ఎక్సెసివ్ అటాచ్మెంట్, మనం దాంతో గ్రీడీగా ఉండకూడదు. ఎవరైనా సక్సెస్ అవుతున్నప్పుడు మనం అసూయ పడకూడదు, గ్రీడీగా ఉండకూడదు. గ్రీడీగా ఉంటే మన దగ్గర డబ్బు రాదు. సో ఈ విధంగా ఎక్సెసివ్ అటాచ్మెంట్ ఉండకూడదు, గ్రీడీగా కూడా ఉండకుండా ఉంటే మన దగ్గరకు వెల్త్ వస్తుంది, సక్సెస్ వస్తుందండి. అండ్ ఇంకా తీసుకుంటే మనలో ఒక పాజిటివ్ శక్తి మనలోకి రావాలంటే దానం చేయమని చెప్తున్నారు. సో ఇంకొకటి అంటే నియంత్రిత ఖర్చు, అంటే మన సెల్ఫ్ కంట్రోల్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తారు అర్జునుడికి, అర్జున ఈ యుద్ధంలో నువ్వు అందరితో అంటే లైక్ మన బంధువులందరితో నువ్వు యుద్ధం చేయాల్సి ఉంటుంది, దానికి నువ్వు సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి, మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, స్థితప్రజ్ఞతతో ఉండాలి. అంటే నియంత్రత అక్కడే చెప్పారనమాట. మనం ఈరోజు అందరూ ఏం చెప్తున్నాం, ధనవంతులు అవ్వాలంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎక్స్పెన్సెస్ మీద సెల్ఫ్ కంట్రోల్ తగ్గించుకోవాలి. సో ఇక్కడ నియంత్రిత ఖర్చు అంటే కృతజ్ఞత. భగవద్గీతలో కూడా కృతజ్ఞత గురించి ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నామండి, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో కృతజ్ఞత ఎవరికైతే ఉంటుందో భగవంతుడు కూడా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ చెప్పాల్సింది థ్యాంక్ యూ గాడ్, ఇంత మంచి మానవ జన్మ ఇచ్చినందుకు. భగవంతుడికి అసలు బెడ్ మీద లేవగానే థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ చెప్తే ఎప్పుడైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో భగవంతుడికి ప్రమోషన్ ఇస్తాడు భగవంతుడు. సో ఇంకొకటి ఎంచుకుంటే నియమం 4 భగవద్గీతలో ఇంకొక పవర్ఫుల్ నియమం 4, శుద్ధ మనసు అంటే ప్యూర్ మైండ్లో ఉండాలి. ప్యూర్ మైండ్, ప్యూర్ సోల్ అంటారండి. ప్యూర్ మైండ్ ఉన్న వాళ్ళే ప్యూర్ సోల్గా ఉంటారనమాట. యోగస్సహ కురు కర్మాణి సంగం త్యక్త్యా ధనంజయ సిద్ధ సిద్ధ్యోహ సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఎస్, భగవద్గీత 2వ chapter 48th శ్లోకం అదే. ఎస్, కానీ బాగా తీసుకున్నారండి. సో ఇక్కడ ఏంటంటే ఓవర్ థింకింగ్ వద్దు. సో ఫియర్ ఉండొద్దు. డబ్బు సంపాదించే లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, ప్రశాంతంగా బతకాలన్నా కూడా మనకు ఓవర్ థింకింగ్ వద్దు. సో ఫియర్, భయంతో బతకకూడదు. సో జయంతో బతకాలి, జలసీ కూడా ఫీల్ అవ్వకూడదు. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ 3 ఉంటే ఇమ్మీడియట్గా కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ డిలీట్ అని టైప్ చేయండి. ఐ విల్ డిలీట్ ఆల్ అని చెప్పేసానండి. సో ఓవర్ థింకింగ్, ఫియర్, జలసీ, ఈ 3 కూడా వెల్త్ని బ్లాక్ చేస్తాయి, సంపదను బ్లాక్ చేస్తాయి, మనశ్శాంతిని బ్లాక్ చేస్తాయండి. సో ఒకప్పుడు ఓవర్ థింకింగ్ వచ్చేసి ఏమవుతుంటే నిద్ర పట్టదు సరిగ్గా. ఫియర్, భయం వచ్చినప్పుడు గుండె దరదర కొట్టేసుకుంటూ ఉంటుంది. సో ఇలా జలసీ కూడా ఉండకుండా ఉంటే అంటే మన భగవద్గీత నుంచి అంటే ఒక మన జీవితాన్ని ఎలా బతకాలి అని నేర్పించిన ఒక గొప్ప ప్రామాణిక అంశం. ఎస్, త్వరలో ఒక రూల్ కూడా రాబోతుందండి. అంటే పాఠ్య పుస్తకాల్లో కూడా, అంటే పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా దీంట్లో ఉన్న అంటే సో జీవన ఒక ప్రమాణం, అంటే జీవితాన్ని ఎలా బతకాలి అనే చాలా మంచివి ఉన్నాయి. సో ఇవి కూడా త్వరలో పాఠ్య పుస్తకాల్లో రాబోతున్నాయి. సో ఇంకా తీసుకుంటే మనకి నియమం 4లో తీసుకుంటే మానసిక స్పష్టత, అంటే మన ధ్యానం చేయమని. సో మీరు ఎక్కడైనా చూసుకుంటే శ్రీకృష్ణుడు కూడా మనకి అప్పుడప్పుడు చూసుకుంటే అంటే మెడిటేషన్ చేసినట్టుగా, సో మనకి బోధించినప్పుడు కూడా ఒక రకమైన ముద్రలో అర్జునుడికి బోధించినట్టు కరెక్ట్గా ఉందన్నమాట. సో ధ్యానం చేయమని, కృతజ్ఞత అభ్యాసం ప్రాక్టీస్ చేయడం, భగవద్గీతలో కూడా కృతజ్ఞత అభ్యాసం ప్రాక్టీస్ చేయమని చెప్పేసి. సో ఇవన్నీ చేస్తే మనలో ఉన్న భయం తొలగిపోద్దండి. ఇవన్నీ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కృతజ్ఞత ఎలా ప్రాక్టీస్ చేయాలి, డైలీ మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎఫర్మేషన్స్ ఎలా, స్థితప్రజ్ఞత ఎలా తీసుకురావాలి, మెయిన్ హ్యాపీగా ఎలా బతకాలి అని నేను చెప్తానండి మెయిన్గా. అండ్ ఇంకో తీసుకుంటే నియమం 5 భగవద్గీతలో అండ్ వెరీ పవర్ఫుల్ ఫైనల్లీ. సో ఇక్కడ చూడండి మనకు పంచభూతాలు ఉన్నట్టు అంటే భగవద్గీత నుంచి ఒక వెరీ పవర్ఫుల్ 5 దాన నియమాలు తీసుకున్నాను. 5వ సార్ ప్రయత్నం అంటే నిర్లిప్తత, అంటే సమతుల్యత, బ్యాలెన్సింగ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. హెల్త్ని బ్యాలెన్స్ చేయాలి, రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. కర్మణ్యభి అపవృత్తః ఫలం త్యక్త్యా సంన్యస్యః సయోగి సమాప్రియోస్తిన స కదాచన క్షోకిన్. సో భగవద్గీత 5th chapter 10th శ్లోకం అనేది. అవును, ఇందులో గుర్తుపెట్టుకోండి మనకి పంచభూతాలు, మనం సక్సెస్ అవ్వాలంటే పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి. 5 సెన్సెస్ ఇచ్చాడు భగవంతుడు కూడా. సో కష్టపడి పని చేయండి, కానీ ఫలితంపై అనుబంధం లేకుండా ఉండండి. లాస్ట్ టైము నేను వెంకటేష్ గారు ఒక వీడియో చూసినప్పుడు వెంకటేష్ గారు అడిగారు అన్నమాట, సార్ సినిమా చేసిన తర్వాత మీరు అంటే స్ట్రెస్ అవుతారా, సక్సెస్ అవుతాను? లేదండి, అప్పుడు ఈ శ్లోకం గురించి అతను చెప్పారనమాట. సో అంటే అప్పుడు నేను దీని గురించి తెలుసుకొని మళ్ళీ భగవద్గీతలో వెతికాను ఇది ఎక్కడుంది ఏంటని. సో అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మొత్తం పని చేసిన తర్వాత రిలాక్స్ అయిపోండి. నేను కష్టపడ్డాను, నేను పని చేశాను, ఖచ్చితంగా నాకు ఎవరు న్యాయం చేసినా చేయకపోయినా భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఇన్ కేసు ఇవ్వకపోతే వడ్డీతో సహా ఇస్తాడు అని మీరు బలంగా నమ్మండి. నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. సో భగవద్గీతలో మీరు ఎక్కడ చూసుకున్న నమ్మకం. సో అది ఎంత బాగా చెప్పారంటే చూడండి. అండ్ ఇంకొక మీరు తీసుకుంటే
ఆర్థిక స్థిరత్వం, మానసిక స్థిరత్వం ఉన్న వాళ్ళు ఆర్థిక స్థిరత్వం సాధిస్తారండి. సో దీనికి ఏంటంటే స్మార్ట్గా సంపాదించాలి అండ్ ఇంకా మీరు తీసుకుంటే తెలివిగా ఖర్చు చేయాలి. లైఫ్లో డబ్బు ధనవంతు రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. స్మార్ట్గా ఎర్న్ చేయాలి, ఎర్న్ చేసిన డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టాలి. అంటే మన తెలివిని తెలివిగా వాడుకోవాలండి, లేకపోతే తెలివైన వాళ్ళు వాడేసుకుంటారు మనల్ని. సో ఇది శాంతంగా ఉండడం లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్, శాంతంగా ఉండడం. డబ్బు వస్తే శాంతంగా ఉంటానని కాదు, శాంతంగా ఉంటే డబ్బు వస్తుంది అని నేను భగవద్గీత నుంచి మానసిక స్థితి అంటే స్థితప్రజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నానండి. ఎస్, ఇది టోటల్గా 5 అండి. అండ్ ఇది కాకుండా ఈసారి జరగబోయే 11 days క్లాసెస్లో ఇంకా భగవద్గీతలో నుంచి మంచి మంచి శ్లోకాలు, మంచి అంటే మెంటల్ స్టెబిలిటీ కోసం ఇంకా భగవద్గీతలో చెప్పిన మంచి పవర్ఫుల్ ఇవన్నీ పవర్ఫుల్ శ్లోకాలు కానీ టెక్నిక్స్ కానీ ఈ 11 days క్లాసెస్లో నేను చెప్పబోతున్నాను. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అండ్ ఈ 11 days క్లాసెస్లో ఇంకా చాలా పవర్ఫుల్ ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ గురించి కూడా చాలా మంది పుస్తకాలు కొన్ని చదవలేకపోతున్నాను వాళ్ళకి సింపుల్గా 11 days క్లాసెస్లో మొత్తం సారాంశం మొత్తం మన లెసన్ వెనకాల సారాంశం ఎలాగైతే ఉంటుందో అలా సారాంశం మొత్తం ఇచ్చేస్తానండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే మీరు ఇది తీసుకొని రావడం కూడా గ్రేటెస్ట్ థింగ్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.